స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచీలు, ఓ 4-5 లవంగం మొగ్గలు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసి ముక్క మెత్తబడే వరకు వేపుకోవాలన్నమాట. మెత్తబడింది ముక్క. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని అలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని నూనె వేరుపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా పెరుగు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని ఒక 1 అవర్. ఇప్పుడు దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది. చికెన్లో నుంచి వాటర్ అవంతా బయట వచ్చేసింది. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయేంత వరకు వేపుకున్న తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు ఒక 10-5 బాదం పప్పులు నానబెట్టుకున్నాను. అరగంట ముందు నానబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు మిక్స్ చేసేసి అందులో ఇప్పుడు కారం కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి. అంతేగాని ఇక్కడ మిరప్పొడి అవన్నీ వేయకూడదండోయ్, కలర్ మారిపోతుంది. ఎందుకంటే మనం చేస్తుంది వైట్ చికెన్ కాబట్టి. సో మన టేస్ట్ తగ్గట్టు చిల్లీలు వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత కస్తూరి మేతి బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అండి, గుర్తుపెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకబెట్టాలన్నమాట. సో రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే ఫినిష్. చూడండి బయట క్లైమేట్ ఎలా ఉందో. ఈ క్లైమేట్కి మా బాల్కనీలోకి వచ్చి ప్లేటింగ్ చేస్తున్నానండి. సో ఈ వైట్ చికెన్లోకి నేను ఇక్కడ ప్లెయిన్ పులావ్ చేసుకున్నాను. ఈ వైట్ చికెన్ అనేది ఇట్లా ప్లెయిన్ పులావ్కి అంటే ఫ్లేవర్డ్ రైస్కి, చపాతీకి, నాన్కి చాలా బాగుంటుందండి కాంబినేషన్. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా చక్కగా కుదిరింది. ముక్క చూడండి ఎంత బాగా వచ్చిందో, జ్యూసీగా. చూడండి బాగా వచ్చిందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. బాగా కుదిరితే నాకు కామెంట్ చేయండి.